ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి మాజీ లడ్కీ బహిన్ పథకాన్ని ప్రారంభించింది? మహారాష్ట్ర ప్రభుత్వం. ఇటీవల యూరోపియన్ కౌన్సిల్ ఆఫ్ యూరోపియన్ యూనియన్ యొక్క కొత్త అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆంటోనియో కోస్టా. ఆకస్మిక వరదల కారణంగా ఇటీవల వార్తల్లో కనిపించిన నయోమా చూషుల్ ప్రాంతం ఏ రాష్ట్రం లేదా ఏ కేంద్రపాలిత ప్రాంతంలో ఉంది? లడఖ్లో ఉంది. ఇటీవల ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ సమావేశం ఎక్కడ జరిగింది? సింగపూర్లో జరిగింది. స్వాల్బార్డ్ ఇటీవల వార్తల్లో కనిపించింది. ఈ ద్వీప సమూహం ఏ సముద్రంలో ఉంది? ఆర్కిటిక్ మహాసముద్రంలో ఉంది. ఇటీవల వార్తల్లో కనిపించే మినామిటో రీసీమా ద్వీపం ఏ సముద్రంలో ఉంది? పసిఫిక్ మహాసముద్రంలో ఉంది. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ప్రారంభించింది? రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం. ఇటీవల ఏ దేశం తన మొత్తం జంతుజాలం యొక్క చెక్ లిస్టును సిద్ధం చేసిన ప్రపంచంలో మొట్టమొదటి దేశంగా అవతరించింది? భారతదేశం. దక్షిణాఫ్రికా జట్టును ఓడించి 9వ ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ను ఏ జట్టు గెలుచుకుంది? భారతదేశం గెలుచుకుంది. ఇటీవల భారతదేశం యొక్క గ్రీన్ హైడ్రోజన్ కార్యక్రమాలకు మద్దతుగా $1.5 బిలియన్ల రుణాన్ని ఏ సంస్థ ఆమోదించింది? ప్రపంచ బ్యాంక్ ఆమోదించింది. For next part video, please subscribe this channel.